ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 167వ భాగం. సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో 4 అడుగులు వెనక్కి వేసిన నేత్ర లోపల కూర్చున్న వ్యక్తిని చూసి నువ్వా అంటూ షాక్ అయింది. డోర్ క్లోజ్ చేసి క్లోరోఫామ్ దెబ్బకి నేనెవరో కూడా మర్చిపోయావా ఏంటి నేత్ర? నేనే స్టెల్లాని అంది స్టెల్లా. కోపంగా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే మాటలతో వినే స్టేజ్ నువ్వెప్పుడో దాటిపోయావు, అందుకే ప్రాక్టికల్గా చెప్దామని తీసుకొచ్చాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం తెలుసుకోవాలో అన్నీ తెలుసుకోవాల్సిన వాళ్ళ నోటి నుండే తెలుసుకుంటానంటూ వెళ్ళబోతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తనకు అడ్డంగా నిలబడింది స్టెల్లా. తను ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ, ఏయ్ చెప్తుంటే నీ కదా, మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పకుండా ఇక్కడి నుండి బయటపడ్డం అనేది జరగపని. నీకు కొంచెం కూడా సిగ్గనదే లేదా? ఆడపిల్లవయ్యుండి సాటి ఆడపిల్లని మత్తుమందిచ్చి ఇలా కిడ్నాప్ చేస్తావా? హలో మేడం, నేను జస్ట్ క్లోరోఫామ్ ఇచ్చి నేను ఇక్కడికి తీసుకొచ్చా. అయినా నేను తీసుకొచ్చింది దుబాయ్కి అమ్మేయడానికి కాదు. అరవింద్కి యాటిట్యూడ్ టన్నుల్లో ఉంటే నీకు కేజీల్లో ఉంది. అందుకే ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని చూసినా కనీసం నేను చెప్పే మాట కూడా వినిపించుకోలేదు. అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెప్తున్నాను, నీతో మాట్లాడడం నాకేమాత్రం ఇష్టం లేదు. మర్యాదగా నాకు దారుదులు. కుదరదు. ఈరోజు నేను చెప్పేది నువ్వు విని తీరాల్సిందే. గట్టిగా చెవులు మూసుకొని వెనక్కి తిరిగి నువ్వేం చెప్పినా నేను వినను. నాకు సమాధానం చెప్పాల్సింది అరవింద్. అతను మాత్రమే, నువ్వు కాదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అనగానే అక్కడంతా ఒక నిమిషం పాటు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వెళ్ళిపోయిందేమో అనుకుని నెమ్మదిగా చెవి మీద చేతులు తీసేసిన నేత్రకి ఒక్కసారి నా మాట విను నేత్ర అని లౌడ్గా వినిపించిన గొంతుకు కనుబొమ్మలు ముడివేసి నెమ్మదిగా వెనక్కి తిరిగింది నేత్ర. ఎదురుగా స్టెల్లా కనిపిస్తుంటే వినిపించిన గొంతెవరితో అర్థం కాలేదు ఆమెకు. వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. వీళ్ళిద్దరే అక్కడున్నది. మరి ఆ గొంతెవరిది అనుకుంటూ చుట్టూ చూస్తుంటే, ఏంటి నేత్ర, ఇక్కడ మనిద్దరమే ఉంటే సడన్గా మగ గొంతు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా అన్న మాటలకు షాక్గా స్టెల్లా అనగానే నవ్వుతూ, ఎస్ స్టెల్లానే. రోజు అరవింద్ ఆనంద్లతో అల్లరి చేస్తూ నిన్ను విసిగిస్తూ నీ మొగుడికి ఫస్ట్ ప్రియారిటీ నేనే అంటూ తను ఇవ్వకుండానే ఆ స్థానాన్ని తీసుకున్న ఆ స్టెల్లానే అంటూ మగ గొంతుతో చెప్తుంటే టెన్షన్గా 2 అడుగులు వెనక్కి వేసి తడబడుతూ నువ్వు భయపడకు, నేనేం దయ్యాన్ని కాదు, మనిషినే. కాకపోతే నేను ఆడదాన్ని కాదు అనగానే నోట్లో మాట కూడా రానట్టు నిలబడిపోయింది. నేనిప్పుడు చెప్పేదంతా నిజం నేత్ర, నేనొక ట్రాన్స్జెండర్ని అంటుంటే తనేం వింటుందో కూడా అర్థం కాక బొమ్మలా నిలబడిపోయింది నేత్ర. నా పేరు సంస్కృత్. ముంబైలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం. నేను, అమ్మ, నాన్న, నా చెల్లి. ఇది నా కుటుంబం. ఇది నా ప్రపంచం కూడా. కొడుగ్గా మా నాన్నకి చేతికొస్తానని నా మీద కోటి ఆశలు పెంచుకుంటే భగవంతుడు నా తలరాత ఇలా రాశాడు. వయసు పెరిగే కొద్దీ నాలో ఏమాత్రం అబ్బాయి లక్షణాలు కనిపించడం మానేసి పైకి అందరి ముందు ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నా నాకు తెలియకుండానే అమ్మాయిలా ఉండాలి, తనలా డ్రెస్ చేసుకోవాలి, వాళ్ళంతా అందంగా రెడీ అవ్వాలనే కోరికలు వయసు వచ్చే కొద్దీ పెరుగుతూ ఉండేవి. ప్రకృతి విరుద్ధమైన ఈ కోరికలకు అర్థమేంటో అర్థం కాక డాక్టర్ని కన్సల్ట్ చేశాను. నేనొక ట్రాన్స్జెండర్నని అర్థమైంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఇది దాచిపెట్టి నాకు మరో అమ్మాయితో పెళ్లి చేస్తారు. నాకున్న లోపానికి మరో అమ్మాయిని బలి చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా సర్జరీ చేయించుకొని పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను. కానీ మా నాన్న నన్ను అలా చూడలేకపోయారు. ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందని నన్ను మెడపట్టుకుని గెంటేశారు. నా గురించి తెలిస్తే ఉన్న పరువు కూడా పోతుందని, నేను యాక్సిడెంట్లో చనిపోయానని నా ఫోటోకి దండేసి అందరినీ నమ్మించారు. బయటకొచ్చిన నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇంత బాధలోనూ నా అందం నాకొక వరంగా అనిపించింది. అందుకే మోడలింగ్ వైపు అడుగులేశాను. కానీ అదొక ముళ్ళ బాటని త్వరలోనే అర్థమైంది. ఆఫర్లు కావాలంటే ఈ అందాన్ని తాకట్టు పెట్టాల్సిందే. కానీ నేనేంటి అనేది తెలిస్తే నన్నేం చేస్తారో నన్న భయంతో బయటకు వచ్చేశాను. కానీ నేనందరిలాంటి అమ్మాయిని అనుకున్న వాళ్ళు నన్ను వదల్లేదు. నీడలా నన్ను వెంటారారు. ఏ అందమైతే నాకు ఆసరా అవుతుందనుకున్నానో అదే అందం నా పాలిట శాపంగా మారి నా వెంట పడితే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి రోడ్డు మీద పరుగులు పెడుతూ అనుకోకుండా అరవింద్ కారు కింద పడ్డాను. అందరిలాగే తను కూడా నన్ను అమ్మాయి అనుకుని ఇంటికి పంపించాలనుకున్నాడు. కానీ నేనేంటో నా పరిస్థితి ఏంటో దాచిపెట్టడం ఇష్టం లేక అరవింద్కి ఆనంద్కి అసలు విషయం చెప్పేశాను.
అంటుంటే, ఏమా నేత్ర, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నేత్ర. 5 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే ఈ ఫీల్డ్లోకి రావాలని ట్రై చేస్తున్న అరవింద్కి అనుకోకుండా స్టెల్లా ఎదురైంది. తనలో ఉన్న లోపం చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియని అందం తన సొంతం. అదే వాణ్ణి అట్రాక్ట్ చేసింది. అందుకే తనని ఛాలెంజ్గా తీసుకున్నాడు. తనెవరు ఏంటన్నది ఎవరికీ తెలియకుండా తన పేరు మార్చి మోడలింగ్లోనే కాకుండా తన గొంతు, మాట అన్నిట్లోనూ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. దానికి ఫలితమే వీళ్ళిద్దరిప్పుడున్న పొజిషన్. కన్నీళ్లతో, నేను చెప్పిందంతా నిజం నేత్ర. నువ్వనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. నాలాంటి దాంతో రొమాన్స్ చేసే స్థితికి దిగజారలేడు కూడా. నాకు నిజంగానే తనంటే ఇష్టం. కుక్కలు చింపిన విస్తరిలా రోడ్డు మీద ఉండాల్సిన నన్ను ఈ పొజిషన్కి తెచ్చిన అరవింద్ అంటే ప్రేమ. నిజంగా ఆడపిల్లనై ఉంటే ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని. అందుకే ఒకసారి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండే అతన్ని ఎన్నోసార్లు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాను. తను మాత్రం నా దగ్గర ఉంటే వాళ్ళ అమ్మలా ఫీల్ అవుతాడు. నాతో అలానే ఉంటాడు కూడా. కాకపోతే నేను రెచ్చగొట్టుంటే నన్ను ఉడికిస్తాడు. ఒక్క గదిలో ఉన్న సరదాగా నాతో మాట్లాడి నా ఒళ్ళో పడుకుని నిద్రపోతాడే తప్ప నువ్వనుకుంటున్నట్టు నిజంగా మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అని కన్నీళ్లతో చెప్పింది స్టెల్లా. ఆనంద్ కలగజేసుకుని, తను చెప్తుంది నిజం నేత్ర. నిన్ను అరవింద్ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నీకు చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు క్లియర్ చేయాలని చాలాసార్లు మేమిద్దరం అనుకున్నాం. కానీ అరవింద్ అందుకు ఒప్పుకోలేడు. దానికి కారణం ఒకటే. ఈ విషయం తెలిస్తే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో తెలీదు. అట్ ద సేమ్ టైం ఇది నీ ద్వారా ఇంకెవరికైనా చేరితే నాతో పాటు తన కెరియర్ కూడా పూర్తిగా స్పాయిల్ అవుతుంది. అందుకే నీకు చెప్పకుండా శాశ్వతంగా ఈ నిజాన్ని మా ముగ్గురి మధ్య సమాధి చేయాలనుకున్నాడంది స్టెల్లా. కానీ నా వల్ల సంతోషంగా ఉండాల్సిన మీ జీవితంలో ఇలా సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చి ఇదంతా చెప్పాల్సి వచ్చింది అంటుంటే, ఇప్పటికైనా వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటో నీకు తెలుసా నేత్ర, అర్థమైందా అని అడిగాడు ఆనంద్ కన్నీళ్లతో. అన్నయ్య అంటుంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా నిజం. భార్యగా వాడి మనసులో నీకెప్పుడు మొదటి స్థానమే. వాడు మంచివాడేనమ్మా. కాకపోతే పరిస్థితులు వాడినలా మార్చేశాయి. అర్థం చేసుకుంటే నీ కాపురాన్ని నిలబెట్టుకో. ఇంకా మేము చెప్పింది నమ్మకపోతే నీ ఇష్టం. కానీ ఈ విషయం పబ్లిక్కి ఎంత తెలియకపోతే అంత మంచిది. తెలిస్తే స్టెల్లా లైఫ్నే కాదు, అరవింద్ కెరియర్ కూడా దెబ్బతింటుంది. ఇంతకు మించి ఒక అన్నగా నీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మత్తుమంది ఇచ్చి నేను ఇలా తీసుకొచ్చినందుకు మమ్మల్ని క్షమించు. మేం చెప్పాల్సింది చెప్పాం. ఇకేం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి ఆనంద్ స్టెల్లా ఇద్దరూ వెళ్ళిపోతే నమ్మశక్యం కాలేని నిజం తన ముందు సాక్షిగా నిలుస్తుంటే బొమ్మ